నమస్తే. ప్రతి ఒక్కరు వినాల్సిన ముచ్చట, గమ్మతుంటుంది ముచ్చట. ఇనురి మధ్యలో తలుపు కొట్టిండట నాయన. ఓ కొడుక మా నాయన తలుపు కొట్టిండ నాయన అనుకోని ఎమ్మడే ప్రీడి సాయంతో అంట ఆ కిటికీలోకి వెళ్ళి బయటికి వెళ్ళిందట. బయటికి వెళ్ళి ఇంకో ఇల్లు మీదకి పోదామని పుచ్చుకున్న కాలు జారి కింద పడదట. కథను దెబ్బకి జీవించింది బిడ్డ. మరి మధ్యలో తలుపు కొట్టిరు ఏ మధ్యలో ఏం కథ అని అన్నారు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. ఇక అంత అంత ఎడ్డోళ్ళు ఏం లేరు ఈ కాలాన. కానీ ఉత్త పుణ్యాన్ని తెచ్చింది. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారంట ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి పేరేమో హుసేన్ అలీ, అమ్మాయి పేరేమో ఫాతిమా అంట. ఫాతిమానేనా ఈమె పేరు? ఫాతిమా, సకీనా ఫాతిమా అంట. వీళ్ళిద్దరు కలిసి ఒకటే కంపెనీలో పనిచేస్తున్నారంట. పని చేసినాక చిన్నపాటి దోస్తానం అయిందట. దోస్తానం కాగానే ఏమైతే దోస్తానం కాస్త ముదిరి ప్రేమలో పడ్డది. ప్రేమ అయిపోగానే ఏమొస్తుందిలా అందరికి ఇరుకులో ముచ్చట కామం. ప్రేమ అయిపోగానే కామంలో పడుతుంది. అది ఏడన్నా జరిగే ముచ్చట కదే. అయితే అక్కడనేనట కేసీఆర్ కాలనీ ఒక కాలనీ ఉందంట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయంట. డబుల్ బెడ్రూమ్ ఇంటికి చిన్నగా పోయిరంట. ఇద్దరు ఏమనుకున్నారు ఎట్లా అనుకున్నారు మరి ఇద్దరు మనం కలిసాలే. మరి సాన్ రోజుల నుంచి పాడైపోయిన ఎన్ని రోజులు మాట్లాడుకుంటాం జర ఏకాంతంగా మాట్లాడుకుందాం పారాదర అనగానే సరే అన్నదట. పొరగాడు ఇద్దరు కలిసి రూమ్ నెంబర్ 40 రూమ్లోకి పోయిందంట. 8వ అంతస్తులో పోయిరట. 8వ అంతస్తులకు పోగానే అందులోకి పోయిన సంగతి మరి వాళ్ళ బస్ స్టోడ్ చెప్పిండా లేకపోతే తండ్రికే తెలిసిందా తెలుసుకుండా మనకు తెలియదు. కానీ తండ్రికి తెలియగానే చిన్నగా పోయినాడు. 8వ అంతస్తులకు పోయి డోర్కి వచ్చిండట. డోర్కి వచ్చి బెటా దర్వాజా కోలో అన్నాడట. ఓ కొడుక మయ్య గొంతు ఇది. మయ్య గొంతు వచ్చిందంటే మయ్య రానే వచ్చిండు. ఇక నన్ను చూసినంటే ఆగమాగం అయితే నేను బతకని ఏం చేద్దాం అనగానే బయటికి వెళ్దామంటే ఒకటే రూమ్ పాడైపోను. ఏది డోర్ ఒకటే ఉందంటే ఈడంగా పోతే అయ్యే చూస్తారు అనుకొని ఈ కిటికీలాంగి వెళ్ళి అవతలి మేము దిగి చిన్న కింది దిగుదాం అనుకుందంట. మాత్రం పాడైపోను. మరి బట్టలు ఉన్నాయా లేవాల మీద మనకు తెలియదు. ఇక మాత్రం ఎట్టుంటుంది. ఇక మాత్రం నా కిటికీకి వెళ్ళి అవతలి మీదకి అడిగేదాన్ని పోయిందంట. ఉత్త పుణ్యానికి పుచ్చుకుని జారిందా. 8వ అంతస్తు మీదకి వెళ్ళి పడితే కింద పడంగానే దెబ్బకు జీవిడిచిందట. పాపం పొల్ల పాడైపోను. ఉత్త పుణ్యానికి పానం గోవింద మంగళం. చచ్చిపోయింది. కథం పాయన ఫాతిమా కథం అయిపోయింది. ఇక పొరగాని పట్టుకొని ఏం సంగతిరా ఎట సంగతిరా మరి ఈమె ఈడికెందుకు వచ్చింది మరి ఆమెకి నీకు ఏం సోబత్ ఉందంటే చెప్పిందట. మేమిద్దరం కలిసి ఒకటే కాడ పనిచేస్తాం. సాన్ రోజుల నుంచి ప్రేమించుకుంటున్నాం. ఇక ప్రేమ కాస్త జనంత ముదిరింది. ఇవాళ ఏకాంతంగా దొరికిందని ఉద్దేశంతో నిన్న రాత్రి చిన్నగా రూమ్లోకి వచ్చినాం. రూమ్లోకి వచ్చి పాడైపోను ఏదో చేద్దామనుకుంటే ఏమైపోయా ఉత్త పుణ్యాన్ని చచ్చిపోయిందని చెప్పిందట. కథం పాయన ఇంకో గిసోంటి ముచ్చట్లు ఇంచే చూడురే. ఇప్పుడు మీ అయ్య వచ్చిండు. అయ్య వస్తే ఏం చేయాలి? తర్వాత ఇవ్వాలి. ఇక తప్పదు. మరి ఇక ఏం చేస్తాం? మరి ఇక దొరికిపోతే మీ అయ్యా నీ దండం పెడతా కాలు మొక్తా. అయ్యా మరి అంటే నాకు ఇష్టం నేను పెళ్లి చేసుకుంటా అని ఆ పోరగాడు ఇద్దరు కాళ్ళ మీద పడితే సంపునా కొడితే 2 దెబ్బలు కొడుకు అంతకంటే ఎక్కువ ఏం చేస్తాడు చెప్పురి. గట్ట కాకుండా అయ్యని తప్పించుకొని ఇంకేదో కథలు పడదామని ఆ ఇల్లు మీదకి వెళ్ళి ఇంకో ఇల్లు మీద దుక్కుదామని ప్రయత్నం వల్ల కాలు జారి కింద పడితే 8వ అంతస్తు అంట పాడైపోయి. 8వ అంతస్తుకి వెళ్ళి కింద పడితే దెబ్బకు నేల కరుచుకొని 7 కాడికి ముక్కలు అయిందట. దెబ్బకి జీవిడిచిందట. ఏడు జరిగింది ముచ్చట అంటే సంగారెడ్డి జిల్లాలో జరిగిందట ఈ ముచ్చట.